మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 7వ తారీఖున ఆదివారం నాడు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో అసలు ఏమి జరుగుతుంది, దేశకాలమాన పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం అవుతాయి, అలాగే ఈ గ్రహణం వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశులు ఏమిటి, గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ మంత్రపఠనం చేయాలి, ఏ దానాలు ఇవ్వాలి, అలాగే ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే గ్రహణ గోచారం ఏదైతే చెప్తూ ఉన్నదో ఆ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ గ్రహణం నుండి ఏ విధంగా మనం బయటపడగలుగుతాం, ఇటువంటి అన్ని విషయాలని కూడా కూలంకషంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పాపం గ్రహణము అంటే అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ నీడ అనేటువంటిది పడ్డం ద్వారా ఏమవుతుందంటే ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాటి యొక్క నీడ అంటే ఈ సూర్యుడికి అలాగే భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుందో అలాగే ఈ ఒకే సరళ రేఖ మీదకు వచ్చినటువంటి భూమి, సూర్యుడు, చంద్రుడు, సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమికి సంబంధించినటువంటి కొన్ని నీడలు చంద్రుడి మీద పడడం ద్వారా మనకి చంద్రుడికి కనబడ్డ కాబట్టి దాన్ని గ్రహణం కింద మనం చెప్తూ ఉంటాం. అయితే మనం చూడండి, ఈ నీడలు అనేటువంటివి మంచివి కాదు. అందువలనే ఆ నీడ మన ఇప్పుడు చంద్రుడి మీద ఒక లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఓషధులు అభివృద్ధి చెందుతాయి, టైడ్స్ అంటే మన ఈ సముద్రాలకు అలలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. లేకపోతే ఇవన్నిట్లోనూ మార్పులు వచ్చేస్తే మనం బతకలేం. ఒక్క నిమిషం చంద్రుడు లేకపోయినా, ఒక్క నిమిషం సూర్యుడు లేకపోయినా మనం బతకలేం. మరి అలాంటప్పుడు అవి కనబడకుండా ఉన్నప్పుడు, అది కొద్దిసేపు అయినా సరే అవి కనబడకుండా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రం యొక్క సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇది ఈ కుంభరాశి వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఆ రాశిలో పడుతుంది కాబట్టి. అలాగే ఈ గ్రహణం 7వ తారీఖున ఆదివారం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. అలాగే 1:31 పూర్తయిపోతుంది. 9:50 ప్రారంభమై 1:31 పూర్తయిపోతుంది. కాబట్టి పట్టు స్నానము 9:50 చేయాలి, విడుపు స్నానము 1:31 చేయాలి. ఇది ప్రధానంగా అంటే ఎవరైతే ఈ గ్రహణ సమయంలో కొంత వాళ్ళు అనుష్ఠానం చేసుకునేటువంటి వారు ఉన్నారో వారు పట్టు స్నానం 9:50, విడుపు స్నానం 1:31 అది సరిపోతుంది. ఇక గ్రహణం జరిగేటువంటి సమయంలో మీకేమైనా మంత్రానుష్ఠానాలు అవి ఉంటే అవి చేసుకోవచ్చును. అది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎక్కడ చెప్పారండి ఇది అంటే శివపురాణాంతర్గతమైనటువంటి విషయాల్లో ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. దాంట్లో విద్యేశ్వర సంహితలో దేశ కాలమానములు అనేటువంటి శీర్షికలో దీని గురించి వ్యాసం రాశారు. మహానుభావుడు ఇది రాశానని అనకూడదు, ఇది పురాణం కాబట్టి భగవంతుడు చెప్పాడని చెప్పనాలి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణాది రోజుల్లోనూ అలాగే కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని సమయాల్లోనూ కొన్ని విధాలుగా చేసినటువంటి ఈ ఏవైతే అనుష్ఠానాలు అవి ఉన్నాయో అవి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహణం ప్రారంభం అయ్యేటప్పుడు పట్టు స్నానము, గ్రహణం పూర్తయ్యేటప్పుడు విడుపు స్నానము, గ్రహణం జరుగుతూ ఉన్నప్పుడు మంత్రానుష్ఠానము చేసుకోవాలి. ఇది ప్రధానంగా మనం తెలుసుకునేటువంటి విషయం. ఇక రెండవది, ఈ గ్రహణము ఎవరెవరి మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది అంటే కుంభరాశి వారిపైన, అలాగే వృశ్చిక రాశి వారిపైన, మీనరాశి వారిపైన, కర్కాటక రాశి వారిపైన, ఈ 4 రాశుల వారిపైన ఈ గ్రహణము అనేటువంటిది ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని చూపెడుతుంది. మరి ఈ గ్రహణం ఏ రాశులకి విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఇస్తుంది? మేషరాశి వారికి, అలాగే కన్యారాశి వారికి, అలాగే ధనురాశి వారికి, వృషభ రాశి వారికి, ఈ 4 రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఈ గ్రహణం ఇవ్వబోతూ ఉన్నది. మిగతా రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇక్కడికి మనం 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఇక 4వ పాయింట్ ఏంటి అంటే, మరి చెడు ఫలితాలు వస్తున్నాయి కదండి, ఆ చెడు ఫలితం వచ్చేటువంటి వారు ఆ ఫలితం నుండి బయటపడడానికి ఏం చెయ్యాలి అంటే, ప్రత్యేకించి ఇది రాహుగ్రస్తం అవుతూ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఒక రాగి పాత్రలో లేదా రాగి చెంబులో మినుములు, కేజింపావు మినుములు
లేదు ఒక చిన్న రాగి పాత్ర, 1 కేజీ-పావు మినుములు, అలాగే బియ్యం 1 కేజీ-పావు బియ్యం, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి రజిత అంటే వెండికి సంబంధించినటువంటి వెండి పాము కానీ, అంటే సర్పపు ప్రతిమ కానీ, లేదా వెండి చంద్రబింబం కానీ, అలాగే ఒక తెల్లటి వస్త్రం, అలాగే ఏదైనా ఒక ఫలం, ముఖ్యంగా ఎర్రటి రంగులో ఉండేటువంటి ఫలం, వీటితో పాటుగా పంచదార కానీ, పాల ప్యాకెట్ కానీ, పెరుగు ప్యాకెట్ కానీ, వీటిని ఏదైనా సరే మనం దానం చేయవచ్చును. ఎర్రటి పుష్పాలు కూడా దానం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. మమ జన్మరాశి వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మణులు చెప్తారు. ఆ తర్వాత రోజు అంటే సోమవారం ఉదయం నాడు చంద్రహోర జరిగేటువంటి ప్రాంతంలో ఈ గ్రహణ గోచారంలో నిర్దేశించినటువంటి చెడు ఫలితాలను పొందేటువంటి రాసుల వారు యథాశక్తి దానాదులను ఇవ్వాలి. ఏమంటే మేము వేరే దేశంలో ఉన్నామంటే మేము దానం ఇవ్వలేము అనేటువంటి సందర్భంలో మీ బదులుగా ఈ దేశంలో ఉండేటువంటి వారిని ఎంచుకొని వారికి కర్తృత్వాన్ని ఇచ్చుకొని, అంటే నా బదులు పలానా వాళ్ళు దానం చేస్తున్నారు అనేటువంటి సంకల్పాన్ని మీరు చెప్పించి చక్కగా దాన్ని దానం చేయవచ్చును. అలాగే ఇంకా ఈ గ్రహణ ఫలితం నుండి బయటపడడానికి ఇక నుండి 3 మాసాల పాటు, అంటే ఈ గ్రహణ సమయం నుండి 3 నెలల పాటు ప్రతిరోజు ఉదయము సాయంత్రము సంధ్యా సమయాల్లో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. 3 నిమిషాలు పడుతుంది చదవడానికి. ప్రతిరోజు ఉదయ సాయంత్ర సంధ్యా వేళల్లో స్నానం చేసినప్పుడు, లేదు ఒకవేళ సాయంత్రం పూట చేయలేకుండా మనం ఎక్కడో కారులో వెళుతూ ఉన్నా కూడా దానికి నియమం ఏమిలా, ఉదయ సాయంత్ర సంధ్యా వేళల్లో మాత్రం శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. ఈ గ్రహణం ఏర్పడ్డ వాళ్ళు వారు గ్రహణ ఫలితం నుండి సంపూర్ణంగా బయటపడగలుగుతారు. కాబట్టి ఇది చాలా సూక్ష్మంగా మనం గ్రహణ ఫలితాల గురించి చెప్పుకున్నాం. ఇక కొంతమంది భయపడుతున్నారు, ఏదో నాశనం అయిపోతుందని, లేదా ఏదో జరుగుతుందని. కానీ వాటికి సంబంధించినటువంటి విషయాల్ని మనం బృహత్ సంహితాది గ్రంథాల్లో చూస్తాం. ప్రత్యేకించి ఫలానా నక్షత్రంలో గ్రహణం పడితే ఏమవుతుంది అంటే దేశకాలమాన విషయాల గురించి చర్చించేటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి ఈ గ్రహణం పూర్తయిన తర్వాత నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇక్కడ వరకు సరిపోతుంది. మనం చేసుకోవాల్సినటువంటి విషయాలను వీటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహణాన్ని చక్కగా దాటడం, చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.